నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైకోర్టు వద్దన్న రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టడంపై చంద్రబాబు మండిపాటు. అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరిక. ఒకే రాజధాని నినాదంతో అమరావతిలో హోరెత్తిన ఆందోళనలు. 3 చోట్ల పెడితే కోర్టుల్లో చెల్లదన్న వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతి భూములపై సిబిఐ విచారణకు లోక్సభలో వైకాపా డిమాండ్. తక్షణం చర్యలు తీసుకోవాలన్న ఎంపీ మిథున్ రెడ్డి. గోదావరి కృష్ణా అనుసంధానంపై మరోసారి జగన్ సమీక్ష. ఖర్చు తగ్గింపు త్వరితగతిన పూర్తి చేయడంపై అధ్యయనానికి సూచన. దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై ప్రారంభమైన న్యాయ కమిషన్ విచారణ. సిట్ నుంచి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు. జీఎస్టీ బకాయిల విడుదల కోసం లోక్సభలో గళమెత్తిన తెరాస ఎంపీలు. 2 విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడి. పౌరసత్వ సవరణ చట్టంపై పార్లమెంట్లో గళమెత్తిన విపక్షాలు. పలుమార్లు వాయిదా పడిన లోక్సభ. రాజ్యసభలో సాగని కార్యకలాపాలు. కేరళలో నమోదైన 3వ కరోనా కేసు. మరింత అప్రమత్తమైన కేంద్రం. హైదరాబాద్లో ప్రారంభమైన నిర్ధారణ పరీక్షల సెంటర్. అధికార వికేంద్రీకరణ పేరుతో వైకాపా సర్కారు కక్ష సాధింపు, విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో ప్రతిష్టాత్మక సంస్థలు సైతం వెనక్కిపోయాయన్న ఆయన ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా ఆర్థిక కష్టాల నుంచి ఎలా బయటపడగలరని ప్రశ్నించారు. రాజధాని తరలింపు వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టడం దారుణమన్న చంద్రబాబు సంక్షేమం పేరుతో ప్రజలను మరింత కష్టాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో వైకాపా సర్కారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం జరుగుతోందంటూ వివిధ జాతీయ పత్రికల కథనాలు, ప్రముఖుల వివరణలను ప్రదర్శించారు. 3 రాజధానులతో ఇబ్బందులు పడుతున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా చేసిన ప్రకటనను గుర్తు చేసిన చంద్రబాబు ఈ విషయంలో జగన్ సర్కారు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దుర్మార్గమైన ఆలోచనలతోనే అమరావతిని చంపేశారని విమర్శించారు. అధికార వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరగదు. ఈ రోజు విశాఖపట్నం మీరు చూడండి, 6,111 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ లో తీసుకుంటామంటారు. అదే సమయంలో 4,000 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాం ప్రభుత్వ భూమిని, ఇది కూడా అమ్ముకుంటామంటారు. ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకుంటే క్యాన్సిల్ చేస్తారు, అక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకుని ఇండ్లు కడతామంటారు. మేము ఇవ్వమంటే వాళ్ళ మీద బలవంతం చేస్తారు. ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? విశాఖలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేసిందంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అదాని విశాఖపట్నంలో 70,000 కోట్ల రూపాయలు డేటా సెంటర్ పెట్టుంటే 1,00,000 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చేటివి. డేటా అనలిస్టులు గాని, మెషిన్ లెర్నింగ్ గాని, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మేధావులంతా విశాఖపట్నానికి వచ్చేవాళ్ళు. దీనివల్ల ఒక ఎకో సిస్టమ్ ఫిన్టెక్ లాంటిది ప్రారంభించాం. అవన్నీ కూడా ఊతం వచ్చేది, ఊపు వచ్చేది. దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారని అడుగుతున్నాం. అదే సమయంలో లూలు గాని వచ్చుంటే 7,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. షాపింగ్ మాల్స్ గానీ, ఎగ్జిబిషన్ హాల్స్ గానీ, కన్వెన్షన్ సెంటర్ గానీ, హోటల్స్ గానీ అన్ని వచ్చేటివి. ఐటెక్స్ మారిగా హైదరాబాద్ లో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒకటి. ఎందుకు క్యాన్సిల్ చేశారు? లూలు కంపెనీ అయితే ఒక మాట చెప్పారు, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మేము రాము అనే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పని అడుగుతుంది. మీరు అభివృద్ధి మొత్తం ఆగిపోయి ప్రాంతీయ విద్వేషాలు, విభేదాలు సృష్టించి అభివృద్ధి ఏ విధంగా సాధిస్తారు? గతంలో సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో జగన్ సర్కారు దారుణంగా వ్యవహరించిందని గుర్తు చేసిన చంద్రబాబు ప్రస్తుతం అనేక మంది అధికారులు హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, అందుకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజధాని తరలింపై హైకోర్టు చెప్పిన తర్వాత జీవోలు ఇష్యూ చేశారంటే ఎవరు ఇష్యూ చేశారు? ఒకసారి కోర్టు అంటే మీకు భయం లేదా? ఇది కంటెంప్ట్ అవునా కాదా? అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ఖర్చు చేసిన సొమ్మును అధికారుల జోబుల నుంచి రాబడతాం.
అంత స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అంటే అధికారులకు భయం లేదా మీకు? విచ్చలవిడతనం ఇది మీ ఇష్ట ప్రకారం చేసే చెల్లుబాటు అవుతారనుకుంటున్నారా మీరు? ఏ ధీమా మీకు? అందుకనే మీ ఇష్ట ప్రకారం పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు కేసులు పెట్టడంలో. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి. బీ కేర్ఫుల్. ప్రజాస్వామ్యం ఇది. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కక్షపూరిత చర్యలకు దిగడం దారుణమన్న చంద్రబాబు అనేక పథకాలను రద్దు చేసి కార్పొరేషన్ల డబ్బు తీసుకుని అమ్మ ఒడిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. పెన్షన్లు మొత్తం 3,000 రూపాయలు ఇస్తామని 250 రూపాయలు పెంచి ఎవరికైనా చిన్న విద్యుత్ బిల్లు ఉంటే వాడికి ఇవ్వడు, చిన్న ఆటో డ్రైవర్ అయితే వాడికి ఇవ్వడు. అన్ని కుంటి సాకులు చెప్పి అందరికి కట్ చేసే పరిస్థితికి వచ్చారు. 45 ఏళ్లు ఎస్సీ ఎస్టీ అందరికి ఇస్తామని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ఆధారం లేని ముసలివాళ్ళు. నీ కొడుకు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నీకివ్వం. నువ్వు తెలుగుదేశం, నీకివ్వం. నువ్వు వేరే పార్టీ, నీకివ్వం. పేదవాళ్ళకి పార్టీలు ముడిగడతారా మీరు? అధికారానికి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని వైకాపా నిలదీసిన చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని అడిగారా అని ప్రశ్నించారు. గతంలో రాజధాని భూ సమీకరణ కోసం భూములు ఇవ్వాలని కోరిన అజయ్ కల్లం ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎలా మాట్లాడుతున్నారని అమరావతి ప్రాంత రైతులు నిలదీశారు. వరుసగా 48వ రోజు పలుచోట్ల ఆందోళనలు కొనసాగించిన రైతులు ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 3 రాజధానుల నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పకుండా అడ్డుకుంటాయని రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. అమరావతి రైతుల పోరాటం అలుపెరగకుండా సాగుతోంది. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరు ఆగదంటున్న అన్నదాతలు 48వ రోజు తమ శాంతియుత ప్రదర్శనలు కొనసాగించారు. మందడం మహాధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమరావతి రాజధానిగా కొనసాగాలనే ఆకాంక్షను తెలియజేశారు. రైతుల పోరాటానికి మద్దతు తెలిపిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ నియంతృత్వం శృతిమించితే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. కొందరు రైతులు 24 గంటల దీక్షలో కూర్చొని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారైన అజయ్ కల్లం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడిలోనూ రైతులు వరుసగా 4వ రోజు 24 గంటల నిరాహార దీక్షలో కూర్చొని అజయ్ కల్లం వ్యాఖ్యలపై మండిపడ్డారు. మీరు ఎక్కడో 3 సార్లు పెట్టి 4 సార్లు పెట్టి ఇక్కడ ఆపేస్తాను, ఇక్కడ రైతులే బాగుపడాలంటే ఇక్కడ రైతులు బాగుపడాలి. ల్యాండ్ పూలింగ్ మేము ఇచ్చాం, మేము బాగుపడాలి. మాకు ఎంతో కొంత న్యాయం జరగాలి కదా. మీ సొంత భూమి లాభం కోసం అక్కడ పెట్టి అభివృద్ధి కేంద్రం జరగాలి, పరిపాలన కేంద్రం జరగాలంటే అభివృద్ధి చేయండి. అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయండి. ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఈ అజయ్ కల్లమే 33,000 ఎకరాలు ఇవ్వండి, మీరు పూలింగ్ ఇవ్వండి, మీరు బాగుపడతారు, మీరు ఇది చేస్తారు అని మమ్మల్ని నచ్చజెప్పి తీసుకున్న వ్యక్తేనండి. ఆ రోజు ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఒక రకంగా, ఇవాళ జగన్ ప్రభుత్వంలో ఇంకో రకంగా అంటాం. ఈ అజయ్ కల్లం రెడ్డి గారు అంటాం భావ్యం కాదండి. మా భూములే పెరగాలని మేము ఎప్పుడు కోరుకోలేదండి. 13 జిల్లాల భవిష్యత్తు కోసం ఈ 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చామండి. తుళ్లూరులోనూ మహిళలు రైతులు మహాధరణ కొనసాగించారు. బెంగళూరుకు చెందిన కొందరు తుళ్లూరు వచ్చి రైతులకు సంఘీభావం తెలపగా అజయ్ కల్లం వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిన్న అక్కడ పెట్టారు కదండి సదస్సు నారావారిపల్లెలో, ఏమాత్రం రెస్పాన్స్ వచ్చిందో అందరం టీవీలో చూసామండి. వాళ్ళకిలాగా మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదండి. డబ్బులు తీసుకొని 1 గంట 2 గంటలు కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళం కాదండి. 49 రోజులు కాదండి, 490 రోజులైనా కూర్చుంటాం ఇలాగే. వైజాగ్లో మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. 6,116 ఎకరాలు. అమరావతి రాజధానిలో వాళ్ళ మహిళల పరిస్థితి అయినా, ఎవరి పరిస్థితి అయినా, రైతు కూలి పరిస్థితి అయినా చూస్తే ఎవరో ల్యాండ్ పూలింగ్ కి భూమి ఎవరు ఆయన చూసి ఆయన ఇక్కడ ఇంత భూమి ఇక్కడ పెట్టి అక్కడ రాజధాని అని చెప్పి వెళ్ళారు అంటే అది కేవలం భూ కబ్జా కోసమే. తుళ్లూరులో రైతులు మహిళల ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు 100కి 100 పాళ్లు రాజధాని మార్పు జరగదన్నారు. రైతులతో పాటు తాను న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. క్యాపిటల్ గురించి రాజ్యాంగంలో లేదన్నావు, మరి నువ్వు 3 రాజధానులు పెట్టాలంటావేంటి? ఇది జరగదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దుందడుకు నిర్ణయాన్ని ఖచ్చితంగా బ్రేక్ వేస్తుంది. పార్లమెంటు ఆమోదించిన దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఏమన్నా ఉంటే వాళ్ళ మెడలు ఉంచి వాళ్ళతో సక్రమంగా నడిపించవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పి రాజ్యాంగం నిర్దేశించి ఉంది. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో తెలుగుదేశం నేతలు, రాజధాని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నల్ల బలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన వేళ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 4 విద్యార్థులపై సస్పెన్షన్ను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఆందోళన చేసిన విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా సస్పెన్షన్ను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించగా అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తే చర్యలు ఎలా తీసుకుంటారని నేతలు ప్రశ్నించారు. ఈ విషయంలో ఉపకులపతి రాజీనామా చేయాలని ఐకాస నేతలు డిమాండ్ చేయగా వారికి తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు.
ఇక్కడ విద్యార్థుల మీద నువ్వు అంకుశంతో ఉక్కుపాదం మోపి వాళ్ళ లేదా వాళ్ళ గొంతులు నిలుపుతాను, వాళ్ళకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు విశ్వవిద్యాలయంలో విద్యార్థులనే మాట్లాడలేవు, లేకపోతే ఇంకా అసలు ఎక్కడ పోతా ఉన్నావు ఈ సమాజం అని చెప్పి నేను అడుగుతాను. అమరావతికి జై అని చెప్పి మాట్లాడుతున్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల విద్యార్థుల మీద ఈ వైస్ ఛాన్సలర్ ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం ఒక సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను ఖండిస్తా ఉన్నాను. అమరావతి రాజధానిలో భూముల క్రయ విక్రయాలపై సీబీఐ విచారణ జరపాలని వైకాపా లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజధానిలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు వెనక్కిపోతున్నాయంటూ తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. 25,000 కోట్ల రూపాయల సోలార్ పార్కు ఏర్పాటుకు త్వరలోనే సింగపూర్, అబుదాబి ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు వివరించారు. As a CM, if he is fooling the people saying that capital is coming at Tiruvuru and then after buying land and making a big scam, it's a breach of oath, and then he says, no, the Tiruvuru is not the capital is going to come up in Amaravati. This is a big scam, and now a preliminary investigation shows that 4,000 plus acres have been identified with Telugudesam people, and very important fact, the whole house should take cognizance, 780 people below poverty line have spent crores of rupees buying land. How can a person below poverty line put crores of rupees? They don't have even income tax assessment. Today I read in the news, madam, it's a welcome move. ED has come into place. CID has reported to ED. 780 people have been identified with false certificates and money swindled from the people. They have bought lands there. We also demand a CBI inquiry from the government so that this scam come out, ma'am. రాష్ట్రాలకు కేంద్రం బకాయి పడ్డ జీఎస్టీ పరిహారాన్ని 2 విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సహా పలువురు ఒడిషా ఎంపీలు అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. తమ రాష్ట్రాలకు కేంద్రం తరపున రావాల్సిన జీఎస్టీ వాటా రావడం లేదన్న అంశాన్ని ఎంపీలు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. 2017 జీఎస్టీ చట్టం కింద 2 నెలల వారీగా జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వాటిల్లిన రెవెన్యూ నష్టంపై పరిహారం చెల్లిస్తామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీని ప్రకారం జూలై 2017 నుంచి 2 నెలల వారీ జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించినట్లు వెల్లడించారు. 2019 సెప్టెంబర్ వరకు ఈ తరహా పరిహారాన్ని చెల్లించామని, అక్టోబర్, నవంబర్ నెలల పరిహారం బకాయి ఉన్నట్లు వివరించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికపై పార్లమెంట్లో దుమారం రేగింది. ఈ అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. లోక్సభ ఉదయం ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష సభ్యులు పౌర చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడం సహా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదే విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు శాంతించలేదు. సీఏఏపై ఇప్పటికే చర్చ జరిగినందున మళ్లీ అవకాశం ఉండదన్న స్పీకర్ భోజన విరామం కోసమంటూ సభను మధ్యాహ్నం 1:30 వరకు వాయిదా వేశారు. శూన్యగంట సమయంలో మాట్లాడిన కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి పౌర చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను తుపాకీ గుళ్లతో అణిచివేయడం సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను కాల్చివేయాలన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మరోవైపు సభ్యుల నిరసనల మధ్య రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ చర్చ చేపట్టింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ పర్వేష్ వర్మ చర్చను ప్రారంభించడం నిరసిస్తూ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఎన్పీఆర్, సీఏఏ అంశాలపై రాజ్యసభలోనూ దుమారం రేగింది. సభ 3 సార్లు వాయిదా తర్వాత రేపటికి వాయిదా పడింది. సెక్షన్ 267 ప్రకారం అన్ని అంశాలను పక్కనబెట్టి ఎన్పీఆర్, పౌర చట్టంపై తక్షణం చర్చ చేపట్టాలని నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు రాజ్యసభ ప్రారంభం కాగానే చర్చకు పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు పెద్దపెట్టు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు శాంతించలేదు. ఫలితంగా 3 సార్లు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్బాగ్, జామియానగర్, సీలంపూర్లో జరుగుతున్న ఆందోళనలు యాదృచ్ఛికం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ఆందోళనలు చేస్తున్నారని ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శించారు. సీఏఏ చట్టంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెరుపు దాడులపై సందేహాలు వ్యక్తం చేసినట్టు మోదీ గుర్తు చేశారు. ఈ మాటలతో సైనిక దళాల సత్తాను కూడా అనుమానించారని విమర్శించారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన పార్టీలే ఇప్పుడు భారత్ను ముక్కలు చేయాలని పిలుపునిచ్చిన వారిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
साथियों, सिलमपुर हो, जामिया हो या फिर शाहीन बाग, बीते कई दिनों से सिटीजनशिप अमेंडमेंट बिल को लेकर प्रदर्शन हुए। ये एक प्रयोग है, इसके पीछे राजनीति का एक ऐसा डिजाइन है जो राष्ट्र के सौहार्द को खंडित करने के इरादे रखता है। ये सिर्फ एक कानून का विरोध होता तो सरकार के तमाम आश्वासनों के बाद ये समाप्त हो जाना चाहिए था, लेकिन आम आदमी पार्टी और कांग्रेस राजनीति का खेल खेल रहे हैं। यही वो लोग हैं जो भारत के टुकड़े टुकड़े करने की इच्छा रखने वाले को आज तक बचा रहे हैं। ప్రాణాంతక కరోనా వైరస్ దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. కేరళలో 3వ కరోనా కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ నుంచి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ సోకిన విద్యార్థిని కాసర్గోడ్ జిల్లా ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో ఆదివారం వరకు 104 శాంపిళ్లను పరీక్షించామన్న ఆమె ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు తేలిందన్నారు. వైరస్ సోకిన ముగ్గురు వుహాన్ నుంచి వచ్చిన విద్యార్థులేనని చెప్పారు. ఈ మేరకు కేరళ అసెంబ్లీలో ప్రకటన చేసిన శైలజ చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చిన సుమారు 2000 మందిని పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. అటు కరోనా వైరస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడానికి కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆరోగ్య, హోంశాఖ, పౌర విమానయానం, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన మంత్రులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ను నిరోధించే చర్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రారంభించింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలోనే చేయనున్నట్టు తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక కిట్లను పంపిందని వివరించిన ఆయన తెలంగాణలోకి కరోనా ప్రవేశించకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్టు వివరించారు. కరోనా వైరస్ విషయంలో గత వారం 10 రోజులుగా ఇక్కడి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి పూనాకు పంపించి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని రూల్ అవుట్ చేయడం జరిగింది. ఈ పూనాకు పంపించే పద్ధతి కాకుండా గాంధీ హాస్పిటల్లోనే కరోనా వైరస్ సంబంధించిన టెస్టులన్నీ మన ల్యాబులలో చేసుకుని గంటలలో ఈ రిపోర్ట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు దాన్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కిట్లని కేంద్ర ప్రభుత్వం గత 2 రోజుల క్రితమే అందించింది. డాక్టర్స్ కి, అందులో పనిచేసేటువంటి సిబ్బందికి ఎట్లా మెదలాలి, దీని పట్ల ఏం చర్యలు తీసుకోవాలి, ట్రైనింగ్ కూడా కొనసాగుతా ఉంది. చెస్ట్ హాస్పిటల్ ఒక వార్డు పెట్టి పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు స్పెషల్ బ్లాక్స్ ఏర్పాటు చేసుకొని ఆ పేషెంట్స్ ఉంచే ఏర్పాటు కూడా పూర్తి చేసుకున్నాం. మానిటర్లకు కానీ, వెంటిలేటర్లకు కానీ, ఇతరత్ర మందులకు కొరత లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేసుకుంటాను. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంలో ఖర్చులు తగ్గిస్తూనే పనులు త్వరితగతిన చేయడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో గోదావరి, కృష్ణా అనుసంధాన ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులపై చర్చించారు. పోలవరం నుంచి విశాఖకు ప్రత్యేక పైప్ లైన్కు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పిన జగన్ పోలవరం, వెలిగొండ, చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల పునరావాసంపై దృష్టి సారించాలన్నారు. నదుల అనుసంధాన ఖర్చు తగ్గింపు, త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింకేజీ ప్రతిపాదనలో మార్పులు చేర్పులపై మరింత అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. రాయలసీమలో కరువు నివారణ కార్యాచరణ సహా కాల్వల విస్తరణ, పునరావాస ప్రతిపాదనను జగన్కు అధికారులు వివరించారు. మరోవైపు పోలవరం మినహా ప్రస్తుత ప్రాజెక్టులకు 25,698 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాయలసీమ కరువు నివారణ పనులకు 33,869 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 15,488 కోట్లు కావాలని అధికారులు సీఎంకు తెలిపారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక పేరిట నేరుగా ఇంటి వద్దకే పింఛన్లు తెచ్చి ఇచ్చే పథకానికి వైకాపా సర్కార్ ప్రారంభించిన వేళ జాబితా నుంచి తమ పేర్లను తొలగించారంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ నెల 1న ప్రవేశపెట్టిన విధానంతో తమకు ఇంకా పింఛన్ అందలేదని, జాబితాలో తమ పేరు లేదని వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు దిగారు. పింఛన్దారుల జాబితాలో తన పేరు లేదని మనస్తాపంతో అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. జాబితా నుంచి పేర్లను తొలగించారంటూ అనంతపురంలో 42వ వార్డులో బాధితులు ఆందోళనకు దిగారు. 3వ తేదీ వచ్చినప్పటికీ ఇంకా పింఛన్లు అందలేదంటూ మడచిర పురపాలక కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలోని అనేక గ్రామాల్లో పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అక్రమంగా తొలగించిన పింఛన్లను తిరిగి ఇవ్వాలంటూ విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం, విజయనగరం కలెక్టరేట్ వద్ద వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చేశారు. ప్రతి నెల ఈ గమని పోతే అదే రాజేష్ అంటే రాజేష్ వాలంటీర్ లేడు. నాకు పెన్షన్ లేకపోతే 3 తిరిగి నేను అందులో డిజిటల్ హ్యాండ్ క్యాప్
ఆవు కూడా సరిగ్గా లేనాడు. నా పెన్షన్ ఆఫ్ చేశారు. నా కాల్ లేని దాని మీద ఆ డబ్బులతో ఆధారపడి ఉన్నానండి. ఆ డబ్బులు లేకపోతే నాకు సావడం తప్ప తెలియదండి. ఎందుకు ఆఫ్ చేశారని అడిగాను. నీకు గవర్నమెంట్ జాబ్ ఉందన్నారండి. నా గవర్నమెంట్ జాబ్ కాదండి, నేను నా 2 ఇళ్లలో పాస్ పని చేసుకుని బతుకుతున్నాను, కావాలంటే వాళ్ళ అడ్రస్ కూడా ఇస్తానన్నానండి. సరే 5వ తారీఖు దాకా చూస్తున్నాను. దీని గురించి అండి ఆగిపోతాం, కరెంట్ ఎక్కువ వచ్చిందండి, ఇన్ని ఇల్లు ఆవిడ పేరున ఉందని అని అన్నారండి. నాకు ఎవరు నేరండి, నన్ను ఉన్నదాన్ని అక్కడతోనే నా పెన్షన్ మాత్రం 75 కానించి ఇస్తానండి. కిందటి నెలలో ఇచ్చారు, ఈ నెలలో ఆపేశారండి. 50 రూపాయల కానించి 30 రూపాయల కానించి ఇచ్చారు. ఇప్పుడంటే ఈ నెల మాత్రం ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు రద్దు చేస్తున్నారన్న విమర్శను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిపారేశారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్న ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని విజయవాడలో చెప్పారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు వరద బారిన పడకుండా కృష్ణానదీ తీరం వెంట రక్షణ గోడ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 125 కోట్లు మంజూరు చేయడంపై వైకాపా నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో మరో మంత్రి బొత్సతో కలిసి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పెన్షన్లు కొంతమందికి రాలేదని చెప్పి, మాకు అర్హులైన వారికి ఇవ్వలేదని చెప్పి ఎవరైతే ఆలోచన చేస్తా ఉన్నారో వారందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నాను. తప్పకుండా తిరిగి సర్వే చేపిస్తాం. అర్హులందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరు కూడా దీని గురించి వేరే విధంగా ఆలోచన చేయకూడదని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. విశాఖలోని మధురవాడ వద్ద మిలీనియం టవర్ బి నిర్మాణం కోసం 19.73 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. టవర్ బి నిర్మాణం కోసం ఐటీ శాఖకు నిధులు విడుదల చేసింది. ఇప్పటికే టవర్ ఏ నిర్మాణం పూర్తి కాగా విశాఖ మిలీనియం టవర్స్లోనే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పేదల ఇళ్ల స్థలాల కోసం విశాఖ జిల్లాలో చేపట్టిన భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా 6,000 ఎకరాలు సమీకరించాలన్న లక్ష్యంతో పలు మండలాల్లో భూ సమీకరణ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ప్రజలు అభ్యంతరం తెలపగా రైతులు నిరాసక్తి కనబరుస్తున్నారు. ఆనందపురం మండలం గిడిజాల, సబ్బవరం మండలం ఎరుకునాయుడుపాలెంలో జరిగిన గ్రామ సభల్లో భూ సమీకరణపై స్థానికులు అభ్యంతరం చెప్పారు. అనకాపల్లి మండలంలో 1,400 ఎకరాలను సమీకరిస్తుండగా కుంచంగి గ్రామస్తులు భూమిని ఇవ్వబోమని తేల్చి చెప్పారు. మామిడిపాలెంలో అధికారుల వాహనాలను అడ్డుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. 1962లో 24 ఎకరాల బంజరు భూమిని డీపట్లతో మంజూరు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వరకు మేము దాన్ని మామిడి జీడి తోటలు వేసుకుని పనసాలు అనిపిస్తూ మా పిల్లల్ని పోషించుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భూముల్ని శోధన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మా భూములు మాత్రం ఇట్టిపై శోధన మమ్మల్ని అరెస్ట్ చేసిన సరే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ల్యాండ్ లో మేము 50 సంవత్సరాల నుంచి అది వ్యవసాయం చేసుకొని మొక్కమ్మలు వేసుకొని పెంచుకొని బతుకుతున్నాము. అది మీరు ఇప్పుడు గవర్నమెంట్ వారు కావాలంటే మేము ఏమైపోవాలండి? ఆడపిల్లలు 3 మా నాయుడు నేను పని చేసుకుంటూ వాళ్ళండి. మా పిల్లలకే దాన్ని ఎట్టి పెళ్లి చేసుకున్నామండి. అమ్ముకుంటానా 4 ఎకరాల బంజరీ ఉన్నదండి. మేము కష్టపడి చేసుకునేది మాకు 16 సెంట్లేనండి ఇచ్చింది. 16 సెంట్లకి మీకేమనగానే మేము ఇచ్చేస్తాం. 3 వంతులకి 1 వంతు ఇస్తాను అంటానండి. మేము ఎలా బతుకుతామండి? మాకు ముసలా మొడగా ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ దాని మీదే బతుకుతాం గానీ మేము అమ్ముకోము. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన పూర్ణాహుతి యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతితో జగన్ గంటకు పైగా మాట్లాడారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శారదాపీఠం వార్షికోత్సవానికి హాజరై రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోవడం సహా ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ ప్రారంభించింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ సభ్యులు హైకోర్టు ప్రాంగణంలోని సి బ్లాక్లో విచారణ నిర్వహించారు. 3 సభ్యుల కమిషన్ను కలిసిన సిట్ బాధ్యుడు రాచకొండ సిపి మహేష్ భగవత్ ఈ కేసులో తాము సేకరించిన వివరాలను తెలిపారు. కమిటీ రేపటి నుంచి 3 రోజులు హైదరాబాద్లోనే ఉండి విచారణ పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై 6 నెలల్లో కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ విచారణలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, దర్యాప్తు అధికారులు, ఎన్కౌంటర్ తర్వాత పంచనామాలో భాగస్వాములైన రెవెన్యూ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను కమిషన్ ప్రశ్నించనుంది. ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులు, దిశ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడి వద్ద గ్యాస్ లీకేజీ నియంత్రణ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఓఎన్జీసీ అధికారులు ఉదయం నుంచి నిరంతరాయంగా పనులు చేస్తున్నా ఏమాత్రం పురోగతి కనిపించలేదు. ఘటనా స్థలం సహా గ్రామస్తులు ఉన్న పునరావాస శిబిరాలను పరిశీలించిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ లీకేజీ నియంత్రణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రులు తెలిపారు. అటు నిన్న అధికారులు చెప్పిన వెంటనే కట్టుబట్టలతో బయటకు వచ్చామని, పునరావాస శిబిరంలో ఇబ్బందులు పడుతున్నామని ఉప్పూడి వాసులు వాపోయారు. మరోవైపు నీళ్లు చల్లి గ్యాస్ నియంత్రించాలన్న తొలి ప్రయత్నం విఫలమవగా ప్లాన్ బిలో భాగంగా రేపు బురద నింపనున్నట్లు ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ ఆదేశ్ కుమార్ తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.